ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ ఉదయకాల సమయమందు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నదా? మీ అందరి కొరకు ప్రతినిత్యము ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు ఎంతగానో ప్రార్థిస్తున్నందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము దేవుని వాగ్దానాల ద్వారా మన ఆత్మీయ జీవితంలో ఎంతగానో మరి సంతోషము, ఆనందము, అలాగే ఆత్మీయంగా నడవడానికి ఈ వాగ్దానాలు అనేవి మనకు ఎంతగానో సహాయపడుతున్నాయి. మరి ఈరోజు వాగ్దానంతో మరి దినం ప్రారంభిద్దామా? అయితే అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నవని ఎరుగుదుము. ఈ వచనం అందరికీ తెలుసు కదా. మ్యాక్సిమం మరి ఎవరికి కూడా ఈ వచనం తెలియకుండా ఉండదు. ఎందుకంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు, మరి ఎంతగానో శ్రమల్లో కష్టాలు ఉన్నప్పుడు ఈ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో ఉన్నాడని చెప్పే గొప్ప ఆదరణ ఇచ్చే మరి గొప్ప వచనం ఈ రోమిలు రాసిన పత్రిక. మరి ఈ రోమిలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా రాస్తున్నారు? మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చబడి ఉన్నాయని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది. ఒక్కసారి ఈ వచనం మనం మరి మన డీప్గా ఆలోచించుకుంటే మరి 4 అంశాలనే ఈ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మరి అవి ఏంటని మనం చూసుకున్నట్లయితే 1 షరతు, 2 పిలుపు, 3 పరిధి, 4 ఫలితం. దేవుని ప్రేమించు వారికి ఇది ఒక షరతు. ఈ వచనం అనేది అందరికీ వర్తించదు. ఎవరైతే దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆరాధిస్తారో, పూర్ణ హృదయంతో ఆరాధిస్తారో, అలాగే దేవుని చిత్తానికి లోబడి మరి దేవుని చిత్తం పట్ల నడుచుకుంటారో వారికి మాత్రమే ఈ వచనం అనేది వర్తిస్తుంది. అంటే దేవుని యొక్క ప్రేమ వారికి మాత్రమే వర్తిస్తుంది. చాలా మంది లోకంలో దేవుని నమ్ముకున్నాం, మేము చర్చికి వెళ్ళి వస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటారు. కానీ వారి యొక్క ఆరాధన కానివ్వండి, వారు దేవుని ప్రేమించే విషయంలో కానివ్వండి, మరి పూర్ణ మనసుతో కాదు కానీ, మరి పూర్ణ హృదయంతో కాదు కానీ, ఏదో పైపచ్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం అన్న వరకు మాత్రమే ఉంటున్నారు. కానీ ఇక్కడ మనకు అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ మన మీద నిత్యము ఎల్లప్పుడూ ఉండాలంటే ఆయనను మనం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆరాధించాలి. అంతేకాకుండా ఆయన చిత్తాన్ని మనం ఎరిగి మరి ఆయన చిత్తంలో మనం నడుచుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఈ వచనం, ఈ యొక్క వాగ్దానం అనేది మన జీవితంలో నెరవేరుతుంది. రెండోది ఏంటంటే పిలుపు. ఆయన సంకల్పము చొప్పున నడవబడిన వారికి అనేది ఒక పిలుపు. అంటే మన సొంత ఆలోచనలు కాదు కానీ మరి దేవుడు ఇచ్చిన ఆలోచనల ద్వారా, దేవుడు ఇచ్చిన దర్శనాల ద్వారా మనం ఏ పనినైనా ముందుకు వెళ్ళాలంటే ఆయన ఆలోచన మనం తీసుకున్నప్పుడు మనం ఎంతగానో ఏ పనులైనా సరే, ఏ విషయంలో అయినా విజయం అనేది సాధిస్తాం. మనం ఏదైనా ఆలోచన తీసుకున్నప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది నా నిర్ణయం కాదు, నేను ఒకరి కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిని. ఆ ఒకరు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయన కొరకు నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని, నాకంటూ ఆయన ఉన్నాడని చెప్పి నువ్వు ఎప్పుడైతే మరి దేవుని యొక్క నిర్ణయం, సలహా అయితే తీసుకున్నావో అప్పుడు నువ్వు దేవుని ఇష్ట ప్రకారము నువ్వు జీవించగలుగుతావు. ఆయన సంకల్పం చొప్పున నువ్వు నడుచుకోగలుగుతావు. ఇక్కడ సమస్తమును అంటే మనకు కలిగే మంచి విషయాలు మాత్రమే కాదు. అవి ఏమిటంటే సంతోషాలు మరియు విజయాలు, కష్టాలు మరియు కన్నీళ్ళు, శోధనలు మరియు నిరాశలు, మనం అర్థం చేసుకోలేనన్ని పరిస్థితులు. ఇవి ఎన్ని వచ్చినా మనం సమస్తం అనగానే దేవుడు మనకు చేసాడు కదా, సంతోషంగా ఉన్నాం కదా అని అనుకుంటున్నాం. కానీ అది చాలా రాంగ్. మనం బాగున్నప్పుడే మనం దేవుణ్ణి ఆరాధించేవారమే కాదు. మనం కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, మన నిరాశకు కృంగిపోయినా, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా మనం ఎల్లప్పుడూ ఆయన యందు మనం ఆనందించాలి. అలా ఆనందించినప్పుడే దేవుని యొక్క సంకల్పము చొప్పున నడుచుకునే వారమే మనం అవుతాము. ఆయన ప్రేమ అనేది మన మీద ఉంటుంది. ఇక్కడ చివరిగా మనం చూసుకున్నట్లయితే మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చబడి ఉన్నవి. అంటే మేలు అంటే ఏమిటి? ఫలితం. మనం మేలు పొందుకున్నామంటే దాని యొక్క ఫలితం మనం పొందుకున్నట్లే. అందుకనే చివరిగా మనకు వచ్చిన మాట ఏంటంటే ఫలితం. చాలా మంది జీవితంలో దేవుడు అందరికీ మేలు అనేది చేస్తున్నాడు. మీ జీవితంలో చేశాడు కదా, ఎవరి జీవితంలో చేయలేదా? ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మేలు పొందుకున్నవారు అందరూ ఉన్నారు. ఎవరు కూడా మేలు పొందుకోక లేరు.
దేవుడు మన జీవితంలో ఒకదానికి ఒకటి కలిపి అదన్నీ కూడా సమకూర్చబడి మన జీవితంలో మేలు కలిగేలాగా చేశాడు. ఒక చిత్రకారుడు ముదురు రంగును లేత రంగును కలిపి ఎలాగైతే ఒక చిత్రాన్ని రూపొందించాడో అటు రీతిగా మన జీవితంలో కష్టాలను, నష్టాలను, వ్యాధులను, బాధలను, సుఖ సంతోషములను అన్నీ కూడా కలిపి మన జీవితాన్ని రూపొందించాడు. మన జీవితాన్ని ఒక అద్భుతమైన కావ్యంగా తీర్చిదిద్దాడు. చివరిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఒక కేకు తయారు చేయడానికి ఆయన అనేకమైన వాటిని కలుపుతాడు. పిండి కానివ్వండి, దానిలో మరి ఎగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అది మనం విడివిడిగా తిన్నప్పుడు అంత రుచికరంగా ఉండదు. ఇవన్నీ మిక్స్ చేసి ఎప్పుడైతే మరి లాస్ట్ ఫైనల్గా కేక్ తయారు చేశాడో ఆ కేక్ మనం ఎంత ఇష్టంగా మనం తింటాం. అలాగే మన జీవితంలో కష్టాన్ని, నష్టాన్ని, చేదైన అనుభవాలను, సుఖ సంతోషాలను ఎంతగానో దేవుడు మన జీవితంలో మిక్స్ చేసి మరి అన్ని కలిపి ఒక జీవితంగా మార్చాడు. అంతనే మన బైబిల్ గ్రంథంలో లేఖనంలో భక్తులు రాశారు కదా ఏమనంటే, కీడు చాటు మేలని. నువ్వు ఒకసారి కీడు అనుభవించావనుకో, దాని వెనకాల చక్కటి మేలు అనేది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క వాగ్దానం యొక్క అర్థము మీకు అర్థమైనట్లయితే మరి దేవుడు మీ జీవితంలో ఎంతగానో మేలు అనేది చేయబోతున్నాడు. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు మనకు అనుకూలంగా లేనప్పటికీ, మనం ఎంతో బాధపడుతున్నప్పటికీ, అది ఎందుకు జరుగుతుందో అని మనకు తెలియనప్పటికీ మనం ఒకటే అనుకోవాలి, ఏంటంటే ఈరోజు వస్తున్న బాధలు కానీ ఏదైనా సరే మనకు అది ఎందుకు వస్తుందో తెలియకపోయినా ఇది నా ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, దేవుని నామ మహిమార్థకు ఉపయోగపడుతుందని అనుకోవడం. అలా అనుకున్నప్పుడే దేవుని జీవితంలో గొప్ప మేలు అనేది చేస్తాడు. ఏదైనా సరే పాజిటివ్గా థింకింగ్ ఆలోచన చేస్తే దేవుని జీవితంలో గొప్ప ఆలోచన చేస్తాడు. ప్రతి ఒక్కరు ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నాయన మీ ప్రేమ, మీ యొక్క కృప, మీ యొక్క కనికరము మా మీద చూపడుతున్నందుకు మీకు వందనాలు నాయన. సమస్తము సమకూర్చబడి మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు నాయన. మా జీవితంలో అనేక మేలులను చేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఇంకా ఎవరి జీవితంలో ఏదైనా చేదు అనుభవాలతో ఉన్నారో వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో తండ్రి ప్రభువైన చక్కటి తండ్రి ప్రభువైన మేలును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ యొక్క చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ ఫాలో చేయండి. దేవుని చిత్తమైతే రేపు మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.